ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇగో ఇదే ఇందిరా మిల్లు. ఇది నమూనా. ఇది కొన్ని ప్రాంతాల్లో మండల కేంద్రాలు అయితే కడుతున్నారు. ఇది ఇల్లు ఎట్లా ఉందంటే పిల్లర్స్ లేవు, పిల్లర్స్ లేకుండా స్లాబ్ వేస్తున్నారు. పిల్లర్స్ బేస్మెంట్ లెవెల్ వరకు ఏమో కాంక్రీట్తోనైతే గోడలు వేస్తున్నారు. ఆ గోడలనే పిల్లర్ అది బేస్మెంట్ అంటున్నారు. ఇక లోపల పోయి చూస్తేనేమో ఇరుకిరుకు గదులు, ఇరుకిరుకు లోపల ఇరుకిరుకు బెడ్రూమ్ ఉన్నది, ఇరుకిరుకు కిచెన్ ఉన్నది, ఇరుకిరుకు హాల్ ఉంది, ఇరుకిరుకు వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ లోపల అటాచ్ వాష్రూమ్ ఒకటి, బయట కామన్ వాష్రూమ్ ఒకటి. ఇక సెప్టిక్ ట్యాంక్ కూడా ఓ 5-6 ఓడలతోని ఒక చిన్న సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారు. ఇంకొక అసలు విషయం ఏంటంటే లోపల సామాన్ పెట్టుకోవడానికి సబ్జాలు అయితే లేవు. మరి ఇక ఇళ్ళలో ఈ లోపలికి వచ్చిన ఈ పేద ప్రజల వల్ల సామాన్లు ఎడబెట్టుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏం లేదు, ఇల్లు దేనికి పనికొస్తాయి అంటే నాకు తెలిసి ఇల్లు ఇడిచిపెట్టి బతకడానికి దేశాలు పండిపోతారు కదా ప్రజలు, పేద ప్రజలు, వాళ్ళకైతే ఇది పక్కా పనికొస్తుంది. ఇల్లు ఉండైతే బతకడానికి అయితే అవకాశం లేదు. 3-4 ఉన్న కుటుంబం మాత్రమే ఈ ఇందిరా మిల్లులో నివసించడానికి అవకాశం ఉంటుంది. 4, 5, 6, 10 మంది ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇల్లు అయితే పనికి రాదు.